ఇది ఒక కంపారిజను. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నరేషన్ తీసుకొచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి ఈ వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ కూడా తిలకించాలి. మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్, అవినీతి ఛానల్ ఏమని చెప్పారు, పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు, తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షాట్ అది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సో ఇక్కడేమో గుండెపోటు, ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సేమ్ ప్యాటర్న్. ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ, ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది, స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్. చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. అదేవిధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు, గుండెపోటు అని చెప్పి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని, లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు. వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి, పాపం చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు. అక్కడేమో గుండెపోటుతో మొదలైంది, ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది. తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం. ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు. చెవిరెడ్డి నాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇవి కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు, అలాగే రామోజీ ఆత్మ గారు వారి పేపర్లలో యథాతథంగా. సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండెపోటు అని, ఆ తర్వాత ఇది అవినాష్ రెడ్డి ఏమన్నాడు, మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు. గుండెపోటు పోయింది, ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు. ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెంపును ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ డబ్బు లిక్కర్ స్కామ్ అవునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్, సేమ్ ప్యాటర్న్. ఎప్పట్లానే వాళ్ళు అది చేసుకున్నారు. కానీ సాయంత్రానికి ఈ విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది, అనుమానాల సీన్ అయిపోయింది. సాయంత్రం ఆ రోజున మీకు గుర్తుంది కదా, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు 4-5 వరకు రాలా ఆయన, ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా. సాయంత్రానికి డ్రామా మొదలు. అయ్యో మా చిన్నాన్న, అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా,
అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా చూశారు కదా, భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శిస్తూ ఉన్నారు. చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు. లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు మేలో 2024లో జరిగితే 2023 మే నాటికే 2000 రూపాయల నోట్లు రద్దయ్యాయని, ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా 2000 నోట్ల కట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు. అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని ఒప్పుకున్నట్లుగే ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ అక్రమ కేసుకి లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు. ఇక్కడ 2000 రూపాయల నోటు పట్టుకుని అది చలామణిలో లేదు, అది లేదు, ఇది లేదు అని ఇది ఒక డ్రామా. కానీ వాళ్ళ సొంత పత్రికలోనే 2000 రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయని, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని, శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం. పూర్తిగా వెనక్కి రాని 2000 నోట్లు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయి, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు. అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారో చూడండి. వివేక హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు, ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు. పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంబటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. జగన్ కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. టీడీపీ ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్ తోనూ, స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి. సో నెక్స్ట్ సీన్ ఏంటి? వివేక హత్య కేసులో అన్నీ అయిపోయాయి, గుండెపోటు అయిపోయింది, అనుమానాలు అయిపోయినాయి, డ్రామాలు అయిపోయినాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు, మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్, ఏదో 4 ఫోటోలు తీసుకొచ్చి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయించారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర, సేమ్ ప్యాటర్న్. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది, ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు, కొత్త కొత్త అబద్ధాలను ఏ రకంగా సృష్టిస్తారంటానికే ఈ వీడియో చూసారు కదా. నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ డే అక్కడ ఆ రోజున, ఇక్కడ సూత్రధారి చంద్రబాబే. సేమ్ నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు, ఇక్కడ సూత్రధారి చంద్రబాబే అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి పిచ్చిరాతలని రాస్తా ఉన్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్ను మూసేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు. తన వ్యాజ్యంపై ఇక మీదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. ఒంగోలు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ క్యాండిడేట్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు. సాధారణంగా ఈ కొన్ని ఇలాంటి నెక్స్ట్ సీను ఒకసారి మీరు చూసినట్లయితే, వివేక మరణంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు, అధికారంలోకి రాగానే కేసు వెనక్కి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్య జరిగినమ్మటే ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ జరగాలి, సిబిఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్లే వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు,
మాకు సంబంధమే లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా? సరే, అది రిజెక్ట్ అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఏ సంబంధం లేకపోతే, చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే, ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోలా, ఎక్కడో నంద్యాల, అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతనికి ఏం సంబంధం లేకపోతే. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా, రాసేటటువంటి తప్పుడు రాతలని ఇంకొకలాగా.